తెలంగాణ ఈ పేరు ఈరోజు వినగానే చాలామందికి గుర్తొచ్చేది హైదరాబాద్ మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు, ఐటీ కంపెనీలు, కాళేశ్వరం, బతుకమ్మ. కానీ ఈ నేల చరిత్ర అంత సులభం కాదు. ఈ నేలపై ఎన్నో కన్నీళ్లు పడ్డాయి. ఎన్నో తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎన్నో విద్యార్థులు జై తెలంగాణ అంటూ ప్రాణాలు విడిచారు. ఎన్నో కుటుంబాలు ఒక రాష్ట్రం కోసం ఎదురు చూశాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రజల్లో ఒకే ప్రశ్న ఉండేది: మన నీళ్లు మనకి ఎందుకు రావు? మన ఉద్యోగాలు మనకే ఎందుకు దక్కవు? మన భాషను ఎందుకు తక్కువగా చూస్తారు? ఆ బాధ, ఆ అవమానం, ఆ ఆవేదన ఈ రోజు ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమానికి ఒక స్వరం వచ్చింది. ఒక నాయకుడు గ్రామాల నుంచి, ప్రజల మధ్య నుంచి తెలంగాణ యాసలో మాట్లాడిన ఒక వ్యక్తి. ఆ పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కొంతమందికి ఆయన హీరో, మరికొందరికి వ్యూహకర్త, ఇంకొందరికి వివాదాస్పద నాయకుడు. కానీ ఒక విషయం మాత్రం చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఒక సాధారణ గ్రామం నుంచి బయలుదేరిన వ్యక్తి కోట్లాది ప్రజల భావోద్వేగానికి ఉద్యమంగా మార్చి చివరికి కొత్త రాష్ట్రాన్ని సాధించాడు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ కథ. ఇది పోరాటం కథ, కన్నీళ్ల కథ. ఇది ఉద్యమం నుంచి రాష్ట్రం వరకు సాగిన ప్రయాణం. చింతమడకలో పుట్టిన ఒక బాలుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చిన్న గ్రామం చింతమడక. అక్కడ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ రోజుల్లో గ్రామ జీవితం అంటే ఈ రోజుల్లా కాదు. సరైన రోడ్లు ఉండేవి కాదు. బస్సులు కూడా అరుదుగా వచ్చేవి. వ్యవసాయం వర్షాల మీద ఆధారపడేది. ఒకసారి పంట దెబ్బతింటే కుటుంబం మొత్తం కష్టాల్లో పడేది. అలాంటి పరిస్థితుల్లో పెరిగాడు కేసీఆర్. గ్రామాల్లో అప్పట్లో ప్రజా జీవితం చాలా కష్టంగా ఉండేది. నేల సమస్య, ఉద్యోగాల సమస్య, చదువు కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. అయితే చిన్నప్పటి నుంచే కేసీఆర్ చాలా పరిశీలనంగా ఉండేవాడని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెబుతుంటారు. గ్రామాల్లో పెద్దలు మాట్లాడుకునే రాజకీయాలు ఆయన ఆసక్తిగా వింటుండేవాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే అది ఆయన మనసులో పడేది. ఇది తర్వాత ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి నాది అయింది. కేసీఆర్ కథను అర్థం చేసుకోవాలంటే ముందు తెలంగాణ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. తర్వాత 1956లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు తెలంగాణ ప్రజల్లో ఒక భయం ఉండేది. మన ఉద్యోగాలు పోతాయా? మన నీళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తాయా? మన ప్రాంతం వెనుకబడిపోతుందా? అందుకే కొన్ని హామీలు ఇచ్చారు. కానీ తర్వాత చాలా మంది తెలంగాణ ప్రజలు ఆ హామీలు సరిగ్గా అమలు కాలేదని భావించారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థులు వీధిలోకి రావడం, పోలీసులు కాల్పులు జరగడంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉద్యమం చివరికి రాష్ట్రంగా మారకపోయినా తెలంగాణ భావోద్వేగం మాత్రం ప్రజల గుండె మిలిగిపోయింది. అదే భావన తర్వాత కేసీఆర్ జీవితాన్ని పూర్తిగా మార్చింది. కేసీఆర్ చదువుల్లో కూడా చురుకుగా ఉండేవాడు. ప్రత్యేకంగా తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. పద్యాలు, సాహిత్యం, ప్రసంగాలు అంటే ఆసక్తి. తర్వాత ఆయన ప్రసంగాలు ఎందుకు అంత ప్రభావం చూపాయో ఇక్కడే అర్థమవుతుంది. అప్పట్లో చాలా మంది రాజకీయ నాయకులు తెలంగాణ యాస మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ భాషనే గర్వంగా మాట్లాడాడు. గ్రామాల్లో ప్రజలు ఆయనను చూసి మనోడు అనిపించుకున్నారు. ఇది తర్వాత ఉద్యమంలో చాలా పెద్ద బలం అయింది. 1980లో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ తుఫాను వచ్చింది. అది నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ. తెలుగు ఆత్మగౌరవం పేరుతో వచ్చిన ఆ పార్టీ భారీ ప్రజాదరణ పొందింది. కేసీఆర్ కూడా ఆ పార్టీలో చేరాడు. ఆయనకు రాజకీయాల్లో ఎదగాలనే తపన చాలా ఎక్కువగా ఉండేది. 1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది ఆయన జీవితంలో చాలా పెద్ద మలుపు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణ సమస్యలపై గట్టిగా మాట్లాడేవాడు. ప్రజల భాషల్లో మాట్లాడేవాడు. అందుకే ఆయన ప్రసంగాలు ప్రజలకు దగ్గరయ్యాయి. ఆయన రాజకీయంగా నెమ్మదిగా బలపడటం ప్రారంభమైంది. కానీ అదే సమయంలో తెలంగాణలో అసంతృప్తి కూడా పెరిగింది. 1990లో తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి అంత గొప్పగా లేదు. వ్యవసాయం కష్టాల్లో ఉండటం, ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తుంది. చాలా మందికి ఒక భావన బలపడింది: మన ప్రాంతం వెనకబడిపోయింది. నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చాలా మంది భావించారు. ఈ విషయాలు కేసీఆర్ ను బలంగా ప్రభావితం చేశాయి. నందమూరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ప్రాధాన్యం పెరిగింది. ఆయన ఉపసభాపతిగా పనిచేశాడు. కానీ క్రమంగా ఆయన అసంతృప్తి పెరిగింది. తెలంగాణకు సరైన గౌరవం దక్కడం లేదని ఆయన భావించాడు. ఆ సమయంలో కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చాడు.
నెరవేర్చాడు. ప్రత్యేక తెలంగాణ లేకపోతే సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. ఇది కేసీఆర్ జీవితాన్ని పూర్తిగా మార్చిన సంవత్సరం. ఆయన ఒక పెద్ద రిస్క్ తీసుకుని పదవికి రాజీనామా చేశాడు. పార్టీకి కూడా రాజీనామా చేసి చాలా మంది ఆయనను ఆపడానికి ప్రయత్నించారు. తెలంగాణ రావటం అసాధ్యం అని కూడా అన్నారు. రాజకీయంగా నష్టపోతావు కానీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన జీవిత లక్ష్యం ఒకటే, అదే తెలంగాణ రాష్ట్రం. ఏప్రిల్ 27, 2001 టీఆర్ఎస్ పుట్టుక భారత రాష్ట్ర సమితి పుట్టింది. అప్పుడు దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ లక్ష్యం ఒకటే, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం. మొదట చాలా మంది ఈ పార్టీని సీరియస్ గా తీసుకోలేదు. కొంతమంది నవ్వుకున్నారు కూడా. తెలంగాణ వస్తుందా అని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం గ్రామానికి తిరిగాడు. ప్రజలతో నేరుగా మాట్లాడి తెలంగాణ చరిత్రను వివరించాడు. అన్యాయం గురించి మాట్లాడి అలా నెమ్మదిగా ఉద్యమం మళ్ళీ ప్రజల్లో బలపడింది. ప్రజల్లో పెరిగిన కేసీఆర్ ప్రభావం, కేసీఆర్ ప్రసంగాలు ఉద్యమానికి పెద్ద ఆయుధం అయ్యాయి. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు భావోద్వేగానికి గురయ్యేవారు. ప్రత్యేకంగా తెలంగాణ యాసలో మాట్లాడటం ప్రజలకు చాలా దగ్గరగా అనిపించింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ఉద్యమానికి ప్రధాన నిదానంగా మారాయి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి కేంద్రంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రతిరోజు నిరసనలు జరిగేవి. విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలకైనా సిద్ధమయ్యారు. పోలీసులతో ఘర్షణలు జరిగాయి. క్యాంపస్ మొత్తం ఉద్యమ కేరింతలతో మారుమోగిపోయింది. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా మార్చేసింది. మొదట ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. టీవీ ఛానల్లో ఆయన ఆరోగ్యంపై వార్తలు రాయటం ప్రారంభమైంది. తెలంగాణ మొత్తం ఒక్కసారిగా భావోద్వేగానికి మంటలా మారిపోయింది. విద్యార్థులు వీధిలోకి రావటం, ప్రజలు నిరసనలు ప్రారంభించారు. ఉద్యోగుల సమ్మెలకు దిగారు. డిసెంబర్ 9, 2009 ఆ రాత్రి తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. ఆ వార్త వినగానే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకోవటం, ఎందుకంటే దశాబ్దాల కళ నిజమవుతుందని అనిపించింది. ఉద్యమం ఇంకా ఉధృష్టం కానీ తర్వాత పరిస్థితి మళ్లీ మారింది. రాజకీయ ఒత్తిళ్లు, తెలంగాణ ప్రక్రియ ఆలస్యమైంది. దాంతో ఉద్యమం మరింత ఉద్రేకమైంది. సకల జనుల సమ్మె జరిగింది. ఉద్యోగులు, కార్మికులు, గని కార్మికులు అందరూ పాల్గొన్నారు. తెలంగాణ ఒక నినాదంతో మారుమోగిపోయింది. అదే జై తెలంగాణ. ఆత్మహత్యలు, భావోద్వేగం. ఈ సమయంలో చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రావాలి అనే ఆశతో ప్రాణాలు తీసుకున్న వాళ్ళ కథలు ప్రజలను కదిలించాయి. ఈ భావోద్వేగం ఉద్యమానికి మరింత బలంగా మార్చింది. కేసీఆర్ ప్రతి సభల్లో ఈ విషయాలను ప్రస్తావించేవాడు. జూన్ 2, 2014 చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భారతదేశంలో కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఆ రోజు తెలంగాణ ప్రజలకు కేవలం రాజకీయ విజయం కాదు, అది ఒక భావోద్వేగ విజయం. దశాబ్దాల పోరాటానికి వచ్చిన ఫలితం. మరి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ తర్వాత కేసీఆర్ ముందున్న అతిపెద్ద సవాళ్లు. కొత్త రాష్ట్రాన్ని నిర్మించడం. తెలంగాణ అప్పుడే ఏర్పడింది. కొత్త పాలన, కొత్త వ్యవస్థ, కొత్త ప్రణాళికలు అవసరం. కేసీఆర్ చాలా దూకుడుగా ముందుకు వెళ్ళాడు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. గోదావరి నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ పొలాలకు అందించడం లక్ష్యం. ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భవిష్యత్తుగా చూపించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకం ప్రారంభించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ అభివృద్ధిపై కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. ఫ్లైఓవర్లు, రోడ్లు, ఐటీ రంగం, మెట్రో హైదరాబాద్ను వేగంగా అభివృద్ధి చేశాయి. అయితే విమర్శలు కూడా వచ్చాయి. కుటుంబ పాలన ఆరోపణలు, అప్పులు పెరిగాయనే విమర్శలు, నిరుద్యోగ సమస్యలు. ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. కేసీఆర్ గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఒక ప్రాంత భావోద్వేగానికి రాజకీయ శక్తిగా మార్చి ఆ ఉద్యమాన్ని రాష్ట్రంగా మార్చిన ప్రధాన నాయకుల్లో ఆయన ఒకరు. చింతమడకలో పుట్టిన ఒక బాలుడు తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నాడు. ఆ బాధను ఉద్యమంగా మార్చాడు. ఆ ఉద్యమానికి రాష్ట్రంగా మార్చాడు. చివరికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. అదే కేసీఆర్ ప్రయాణం.